నమస్తే అండి. మీరు చూస్తున్నది ఇది బేషన్లో నిన్నటి రోజు యాకంతా తెంపినండి. ఇవేమేమి ఆకులంటే మందారపాకు, కరివేపాకు, మందారం పువ్వులు, గోరెంటాకు. ఇందులో గోరెంటాకు ఉందండి. తర్వాత గులాబీ పువ్వులు అండి, గులాబీ పువ్వుల రేకులు, కరివేపాకు పూత కూడా, కరివేపాకు పువ్వులు పూత, వీటిని కలిపి కొన్ని మెంతులు అండి. మెంతులు కూడా దీని గిన్నెలో పోసుకున్న కొన్ని మెంతులు. తర్వాత ఇవన్నిట్లను 4-5 రోజులు నీడ పట్టుకు ఎండబెట్టిన, ఎండకు కాదు, నీడ పట్టుకు ఎండబెట్టిన. ఎండబెట్టి ఇప్పుడు గ్రైండర్ పట్టుకుంటూ ఇట్లాంటి పొడి చేసిన. కనబడుతుందా? ఇసంటి పొడి. ఈ పొడి గ్రైండర్ పట్టి ఈ పొడిని నేను ప్రతి నెలల 1 లేక 2 సార్లు మా పిల్లలకు పెడతాను. నేను పెట్టుకుంటా నెత్తికండి, జుట్టుకు పెడతా. ఇది ఎప్పుడు ఇట్లనే పెడతా ప్రతిసారి. నేను ఇప్పుడు నాకు ఇంత నా వయసు కొంచెం చెప్పకూడదు, ఇంతగానో వయసు వచ్చింది నాకు, కానీ ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేదు నాకు, తెల్ల వెంట్రుక లేదు. ఎందుకంటే ఈ ఆకు నేను నా చిన్నతనం నుండే పెట్టుకుంటా. ఇప్పుడు కొంచెం మా పిల్లల హాస్టల్లో ఉండడం వల్ల ఇది ఎండబెట్టి పొడి చేసి పంపుతున్నా నేను. కానీ నిజానికి నేను ఎప్పుడు ఇది పచ్చి ఆకులు దంచుకొని గ్రైండర్ పట్టుకొని పెట్టుకునేదాన్ని మా ఇంటికాడ. ఇప్పుడు కూడా ఊరికి వచ్చిన, ఇది మా ఇల్లు అయితే ఇక్కడికి వచ్చినప్పుడల్లా పిల్లల కోసం ప్రత్యేకించి ఆకులన్నీ పోగేసి బయట చెట్లు పెట్టినా అండి నేను. మందారం చెట్టు కానీ, కరివేపాకు కానీ, గోరెంటాకు కానీ, ఈ ఆకులన్నీ పోగేసుకొని ఎండబెడతాను. ఎండబెట్టి ఇట్లా బాగా కర్కశగా మంచిగా ఎండాలండి, పొడిగా అయితేనే మంచిగా మెత్తటి పొడి వస్తుంది. ఈ పొడిని ప్రతిసారి ఎండబెట్టి పిల్లలకు పెడతాను. ఇంట్లో తిప్పతీగ కూడా వేసినాండో, మర్చిపోయినా చెప్పడం. తిప్పతీగ ఆకు, తిప్పతీగ ఆకులు. అలాగే ఇది పువ్వు మీకు కనబడుతుందా? శంఖ పువ్వులు కూడా ఇందులో ఉండి వీటిని ఎండబెట్టి ప్రతిసారి వారంలో ఒక్కసారి పిల్లలకు ఖచ్చితంగా పెడతాం. మా పాపకు చుండ్రు ఉండే, అసలు అది ఏడిపోయిందో ఆ చుండు మొత్తం అడ్రస్ లేకుండా చుండ వెళ్ళిపోయింది. నాకు కూడా అసలు ఇప్పటికైతే దేవుడిది అయితే నీ ఆకు మహత్యమే, వైట్ హెయిర్ లేదు, అస్సలు లేదు. పిల్లలకు కూడా మంచిగా వెంట్రుకలు పొడుగు ఉన్నాయండి. జుట్టు ఒత్తుగా ఉంటుంది, పొడుగు ఉంటుంది. ముఖ్యంగా అసలు జుట్టు రాలేదు, అస్సలు రాలేదు. నా ఎంత వయసు వచ్చినా జల్దీ జుట్టు నరది, తెల్లవాడది. ఇదండి ఇందులో ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, శంఖ పువ్వులు ఇవి. ఆ తర్వాత ఆకు, తిప్పతీగ ఆకు, మందారపాకులు, కరివేపాకులు, గోరెంటాకు, ఇవ్వండి. ఇదంతా పొడి ఇలా తయారు చేస్తా. అన్ని రకాలు ఏం బాగా అవసరం లేదు, ఒక 4 లేక 3 ఆకుల రకాలు వేసుకొని ఇలా రోజు పొడి వేసుకుంటే. ఇది మళ్ళీ ఈ పొడిని పెట్టుకునే విధానం ఎట్లా అంటే, మన ఇంట్లో పెరుగుంటే పెరుగుతో ఈ పొడిని కలిపి పెట్టుకోవచ్చు. లేదంటే మనం బియ్యం కడుగుతాం కదండి, ఆ గంజి నీళ్ళు ఉంటాయి కదా, వాటిని పొడితో కలుపుకొని నెత్తికి పెట్టుకోవచ్చు. ఇక అవి 2 దొరికాయి, అందుబాటులో లేవు అంటే మాత్రం నీళ్ళతో కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇంకా మంచిగా, ఇంకా హెవీ గ్రోత్ రావాలి, స్పీడ్గా రావాలంటే గుడ్డు, తెల్ల గుడ్డు సొన, ఓన్లీ గుడ్డు సొన అండి, ఎల్లో కలర్ కాకుండా వైట్ ఉంటుంది కదా, దాంతో ఈ పొడిని కలిపి ఆ పొడితో కొంచెం పెరుగు వేసి మంచిగా పెట్టుకొని ఒక గంట, అర్ధగంట ఆగి కడుక్కొని తర్వాత దాన్ని మీరు ఫీల్ అవ్వండి. చేయి నెత్తిని ముట్టుకొని ఎంత బాగుంటుందో. దాకా ఆ ఎండబెట్టిన తాలూకు పుల్లలన్నీ ఇంట్లోకి వెళ్ళి తీసుకుంటా, చక్కగా ఈ పుల్లలన్నీ ఇట్లా తీసేసుకుంటారు, కుప్ప పెట్టి. దాకా చేసిన, కానీ చాలా బాగా పని చేస్తుందండి. చాలా అంటే చాలా ఎక్కువ బాగా పనిచేస్తుంది. ఇలా ఇంకా నేను రేగు చెట్టు ఆకులను కూడా తెంపి వేసి ఎండబెట్టి పొడి చేసేదాన్ని. కానీ నాకు ఈసారి రేగు చెట్టు ఆకులకు పోలేనండి. ఆ చెట్టు ఆకులకు పోదామని నేను అనుకున్నా కానీ నాకు వీలు కాలేదు. అందుకని నాకు దొరికినవే నేను ఈసారి పొడి చేసిన. మీకు కూడా ఇలాంటి పొడి మాకు కూడా కావాలమ్మా పంపండి అంటే కనుక నా నంబర్ ఇక్కడ పెడుతున్నానండి. కావాల్సిన వాళ్ళు ఫోన్ చేయండి, నేను పొడి చేసి పంపిస్తాను. థ్యాంక్ యూ.